వైసీపీపై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ జగన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించిన ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా కులాలపై సరైన చర్యలు తీసుకోలేదని అన్నారు. కాపుల రిజర్వేషన్లను వ్యతిరేకించింది వైసీపీనేనని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. విజయవాడ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరుగుతోందని, బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. సమస్యలు లేకపోయినా కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మధ్య ఎక్కడన్నా దురదృష్టవశాత్తు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే ప్రతి ఇన్సిడెంట్ని కూడా కులాలకు రుద్ది కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందుదాం అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పోనీ నువ్వు అధికారంలో ఉండగా ఈ కులాలకు ఏదన్నా వెలగబెడితే రైట్, నేను ఈ కులాలకి నేను అధికారంలో ఉండగా వెలగబెట్టాను, ఇప్పుడు మీరు అన్యాయం చేస్తున్నారు అని చెప్పొచ్చు. అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలను ఎట్లయితే నాశనం చేశావో కులాలను కూడా అట్లానే నాశనం చేశావు. నువ్వు అధికారంలో ఉండగా కమ్మార్ చేత చంద్రబాబు నాయుడు గారిని తిట్టించావు. ఇవాళ కాపుల చేత చంద్రబాబు నాయుడు గారిని తిట్టిస్తా ఉన్నావు. నీకు అలవాటు ఎప్పుడు కూడా ఏదో ఒక కులాన్ని అడ్డం పెట్టి ఆ కులం చేత ఆడుకోవటం అనేటువంటిది నీకు అలవాటు. ఈ మధ్య ఎక్కడన్నా దురదృష్టవశాత్తు